హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్నీ రెడ్డి వ్లాగ్స్. ఇట్స్ మీ హర్నీ, మీ నెల్లూరు అమ్మాయి. సండే కదా, నాన్ వెజ్ ఖచ్చితంగా ఉండాలి. ఇంకా అందుకని బిర్యానీ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాము. ఇంకా నేనే చేస్తున్నాను అనమాట మొత్తం బిర్యానీ. లాస్ట్కి ఎలా వస్తుందో చూడాలి. మేమైతే ఇక్కడ దమ్ బిర్యానీ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ చికెన్ మ్యాగ్నేషన్ కోసం అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి షాజీరా చికెన్కి సరిపడా వేసుకోవాలన్నమాట. ఎక్కువ ఏం అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న కప్పుతో పుదీనా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని కొత్తిమీర కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ చికెన్లో యాడ్ చేసేయాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇలా కొంచెంసేపు మిక్స్ చేసినాక ఇందులో అయితే గీ యాడ్ చేయాలన్నమాట, నెయ్యి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది, టేస్ట్ కోసమే అనమాట ఇది వేసేది. ఇది ఆప్షనల్, మీకు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇది కూడా మొత్తం పీసెస్కి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం జీరా పౌడర్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఇదైతే మేము ఇంట్లోనే చేసుకున్నాము. మీరు తీసుకున్న చికెన్కి తగ్గట్టు ఈ స్పైసెస్ అన్నీ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం గరం మసాలా ఇందులో అయితే వేసేయాలన్నమాట. కొంచెం పసుపు, ఇంకా సాల్ట్, కారం కూడా వేసేయాలన్నమాట ఇందులోనే. మొత్తం వేసేయాలి ఇట్లా. ఆ తర్వాత సాల్ట్ అనమాట, ఇది మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కొంచెం ధనియాల పొడి కూడా వేసేయాలి. ఇందులో కొంచెం లెమన్ కూడా వేసుకోవాలన్నమాట. గింజలు పడతాయని నేను అక్కడ హ్యాండ్ అయితే పెట్టాను. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మనమైతే మొత్తం పీసెస్కి మనం వేసిన మసాలాస్ పట్టేటట్టు అయితే మిక్స్ చేసేసుకోవాలి. బాగా మసాజ్ చేయాలన్నమాట ఆ పీసెస్కి. కొంచెం సేపు మిక్స్ చేసినాక ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఇవి వేస్తే మంచిగా టేస్ట్ వస్తాయన్నమాట. ఇంకా అవి వేసేసినాక కూడా మొత్తం మిక్స్ చేసేయాలి. మీరు కనుక ఈ బిర్యానీ కోసం లెగ్ పీసెస్ అలా ఏమైనా తీసుకుంటే లైట్గా కట్ చేసుకోండి, అప్పుడే మసాలాస్ అనేది బాగా పడతాయి. మనం బయట బిర్యానీ ప్యాకెట్ మసాలాస్ అని అడిగితే ఇలా చెక్క, మొగ్గ, ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ ఇస్తారనమాట. ఆ ప్యాకెట్లోనే ఇవన్నీ వస్తాయి, అవి ఇందులో యాడ్ చేసేయాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను చెక్క వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే బిర్యానీ ఆకు కూడా వేసేయాలి. ఆల్రెడీ మా ఇంట్లో సపరేట్గా తెచ్చున్నాం అనమాట, ఇంక అందుకని నేనైతే ప్యాకెట్ తీసుకురాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఏలక్కాయలు అంటారు కదా, ఇవి కూడా ఇందులో యాడ్ చేసేయాలి. ఇవి వేస్తే స్మెల్ బాగా వస్తుంది అంటారు. అవి కొంతమంది స్మాష్ చేసుకొని వేస్తారు, కానీ నాకు ఆ స్మెల్ అంటే ఇష్టం ఉండదన్నమాట. ఇంకా మమ్మీ వేయమనింది కాబట్టి వేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా పెరుగు ఉంటుంది కదా, అవి ఒక హాఫ్ కప్ కానీ ఒక కప్పు కానీ వేసేయచ్చు ఇందులో. ఇది కూడా వేసాక మొత్తం మిక్స్ చేసేయాలన్నమాట. అప్పుడే మనకి గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. దమ్ బిర్యానీ అంటే గ్రేవీయే ఉండాలి ఎక్కువగా. ఇలా ఒక 4-5 మినిట్స్ బాగా మిక్స్ చేయాలన్నమాట. దాని తర్వాత ఇది ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. అప్పుడే మనకి మంచిగా టేస్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మేము బాస్మతి రైస్ అయితే తీసుకున్నాం అనమాట. మేము తీసుకున్న చికెన్కి ఇక్కడ గ్లాస్ చూపిస్తున్నాను కదా, దీంట్లో 2 వేస్తే సరిపోతుంది. కానీ మాకు తెలియక ఇక్కడ 3 గ్లాసెస్ అయితే వేసాము. లాస్ట్కి ఏమైందో మీరే చూడండి. ఇక్కడ మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. ఇందాక మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే దాన్ని బాయిల్ చేయాలి. ఇంకా అందుకని ఫస్ట్ అయితే మనం దమ్ చేసుకోవాలనుకున్న బాండిలి ఉంటుంది కదా, అదైతే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేయాలన్నమాట. అండ్ ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ అనేది ఇందులో వేసేయాలి. మొత్తం చికెన్ ఇందులో అయితే వేసి కొంచెం సేపు బాయిల్ చేయాలి. ఇందులో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు, చికెన్లో నుంచే మనకి వాటర్ అనేది వస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైస్ కుక్ చేయడానికి ఇక్కడ వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాం అనమాట. ఈ వాటర్లో వచ్చేసి ఫస్ట్ అయితే మనం బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది వేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మొగ్గలు. ఇందాక చెప్పాను కదా బిర్యానీ ప్యాకెట్ అని అడిగితే ఇవన్నీ ఇచ్చేస్తారు, చెక్క, మొగ్గ, ఇంకా బిర్యానీ ఆకు ఇంకా ఇస్తారనమాట. ఇంకేంటేంటో
వాటి నేమ్స్ అయితే నాకు తెలియదు. ఇక్కడ నేను వేసే వారికి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని చెక్కలైతే యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఏలక్కాయలు ఉంటాయి కదా, ఒక 3 కానీ 4 కానీ వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి షాజీరా అనమాట. అది కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కల్లుప్పు అంటారు కదా, కల్లుప్పు అంటారు, రాళ్ళుప్పు అంటారు, ఏంటేంటో అంటారు దాన్ని. మేమైతే కల్లుప్పు అంటాం. అది కూడా వేసేయాలి ఇందులో. మొత్తం బాగా మిక్స్ చేసేయాలన్నమాట. మంచిగా అవి వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. ఇందాక మనం రైస్ తీసుకున్నాం కదా 3 గ్లాసెస్, అలా అయితే మనం వాష్ చేసుకొని ఒక 15 మినిట్స్ కానీ అలాగా మనం నానబెట్టాలన్నమాట. ఎక్కువసేపు నానబెడితే అవి విరిగిపోతాయి, కొంచెం సేపే నానబెట్టాలి. ఇక్కడ చికెన్ అనేది బాయిల్ అవుతుంది. ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ అనేది ఈ బాయిల్ అవుతున్న వాటర్లో వేసేయాలి. మనం తీసుకున్న మొత్తం రైస్ వేసేయాలన్నమాట ఇందులో. ఇది ఒక 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ మనం బాయిల్ చేయాలి. ఎక్కువసేపు బాయిల్ చేసినా అది ఎక్కువ ఉడికిపోతుందన్నమాట. ఇలా బాయిల్ అయిన రైస్ని చికెన్ మొత్తం ఇలా పైన స్ప్రెడ్ చేసేయాలన్నమాట. వాటర్ రాకుండా ఇలా మనం స్ట్రెయిన్ చేసేయాలి ఈ వాటర్ మొత్తాన్ని. ఇలా మొత్తం వాటర్ తీసేసి చికెన్ మీద ఇలా స్ప్రెడ్ చేసేయాలన్నమాట. ఏందో పెద్ద ఎక్స్పర్ట్లా చేస్తున్నా అనుకోకండి, ఫస్ట్ టైమే నేను కూడా చేసేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిపైన మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి లేయర్గా వేసేయాలి. మేము చేసిన పెద్ద మిస్టేక్ ఇందాక చెప్పాను కదా, 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకోవడం. ఈ ఒక్క లేయర్ వేసి ఆపేసి ఉంటే మనకి రైస్ అనేది చికెన్కి సరిపోయేదన్నమాట. మేము 3 లేయర్స్ అయితే వేసామన్నమాట రైస్. అందుకని చికెన్ తక్కువ అయిపోయింది, రైస్ ఎక్కువైపోయింది. ఈ మిస్టేక్ చేసామని ముందే తెలుసుంటే చికెన్ కొంచెం మళ్ళీ అన్న తెప్పించేవాళ్ళం. లాస్ట్ అర్థమైందనమాట దాని పరిస్థితి ఇలా వచ్చిందని. సెకండ్ లేయర్ వేసి దీనిపైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసుకోవచ్చు. ఇలా థర్డ్ లేయర్ కూడా వేసుకున్నాం అనమాట. దానిపైన కొంచెం నెయ్యి ఉంటుంది కదా, అది వేస్తే ఇంకా స్మెల్, టేస్ట్ అన్నీ బాగా వస్తాయి. అది కూడా పైన వేసామన్నమాట. ఇలా అంతా వేసినాక కొంచెం సేపు బాయిల్ అవ్వనిచ్చి దమ్కి వదిలేయాలన్నమాట. దాని తర్వాత ఇలా కింద నుంచి పైకి తీయాలన్నమాట చికెన్ని. ఇందులో మనం టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ వేస్తారనమాట బయట, ఇంకా టేస్ట్ వస్తుంది అవి వేస్తే. కానీ ఇక్కడ మమ్మీ అవన్నీ వేయకూడదు అని చెప్పిందని నేను కూడా ఆపేసాను వేయకుండా. ఫైనల్గా ఇప్పుడు టేస్టింగ్ టైం అన్నమాట. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. కానీ మేము చేసిన మిస్టేక్ మీకు చెప్పాను కదా, మీరైతే ఆ మిస్టేక్ చేయకండి. అంతే గాయ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.